ఓం నమో వెంకటేశాయ. ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న గృహార్చన కార్యక్రమానికి స్వాగతం. గృహార్చన ఈ పేరులోని ఒక ఆధ్యాత్మికత ఉంది, ఒక ఆరాధన ఉంది. అనాదిగా మన పూర్వీకులు మనకు అందించిన సదాచారాలను ప్రతి ఇంటా తెలియచేస్తూ తిరుమల శ్రీనివాసుని మహిమలను గృహానికి తెలుపుతూ ప్రతి గృహంలో వారి ఇష్టదైవమైన దేవతార్చనలను చేస్తూ కొనసాగుతున్న కార్యక్రమమే గృహార్చన. ఈ వారం గృహార్చనలో భాగంగా తిరుపతిలో భక్తి పారవస్యంతో వేద మంత్రాలతో ఆధ్యాత్మికమైన పూజా విధానాలను వివరిస్తూ జరిగే గృహార్చన కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. కటిసుఘడితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా వీక్షమాణం ప్రణత మునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణమపగతోహం ప్రాంజలిర్వేంకటేశం. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాశం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశమజమాత్మని భావయేయం. వందారులోక భయమోచకమాశ్రితానాం మందార వృక్షమరవిందదలాయతాక్షం నందాత్మజః ప్రియసుతం శృతిమూలదేవం వందామహే విఖనసం వరదం మునీంద్రం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారము ద్వారా గోవిందుడి యొక్క కైంకర్య వైభవాన్ని ప్రతి గృహానికి కూడా చేర్చాలి. గోవిందుడి యొక్క కైంకర్యంలో ఉండేటువంటి ఆ మాధుర్య ఆస్వాదనని ప్రతి ఒక్కరికి చేరువ చేయాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ గృహార్చన అనే కైంకర్యాన్ని భగవద్ అనుగ్రహంతో ఆరంభించడం జరిగింది. గోవిందుడు ఎంతో గొప్పవాడు. మన కోసమే అర్చావతారంలో విచ్చేసినటువంటి వాడు ఆ గోవిందుడు. ఆ గోవిందుడి యొక్క ఆరాధనాన్ని మనమందరం కూడా ఆరంభించడానికి ముందుగా మన వేదోక్త పురాణోక్త సంప్రదాయం ప్రకారం ఏ కార్యాన్నైనా కూడా దీపారాధనతో ఆరంభం చేయడం మన యొక్క పరిపాటి కనుక దీపారాధనతో ఈ గొప్పదైనటువంటి కైంకర్యాన్ని మనం ఆరంభం చేద్దాం. గోవిందా. ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్రణ్యరతిం మమ అశోకస్య మహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఓం అహమస్య ప్రథమజారుతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్రణ్యరతిం మమ అశోకస్య మహ్యమావహ జీవనం చ దిశో దిశా. విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే. మనందరి యొక్క గృహాలలో తప్పనిసరిగా ఎల్లవేళల్లోనూ ముఖ్యంగా ప్రాతఃసంధ్యా సమయంలోనూ సాయం సంధ్యా సమయంలోనూ అవశ్యం ఉండవలసినటువంటిది ఏదైనా ఉన్నది అని అంటే అది దీపారాధన. ఏ ఇంట్లో అయితే సంధ్యావేళల్లో దీపం వెలుగుతూ ఉంటుందో శాస్త్రం చెబుతోంది ఆ ఇంటిలో ఎప్పుడూ కూడా సిరి సంపదలు ఆనందాలు సుఖ సంతోషాలు ఎప్పుడూ కూడా వెళ్లి విరుస్తూ ఉంటాయి. ఈ దీప ప్రజ్వలనం ద్వారా హృదయాంతరాళాల్లో ఉండేటువంటి అజ్ఞానము పారద్రోలబడుతుంది అంటారు. అటువంటి దీపారాధన చేసి భగవత్ కైంకర్యంలోకి మనం అందరం కూడా ప్రవేశం చేశాం. భగవంతుడి యొక్క కైంకర్యాన్ని ఆరంభించబోయే ముందు ఎటువంటి భగవంతుడిని మనం ఆరాధిస్తున్నామో కాస్త తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రం చెబుతోంది జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అంటుంది. కాస్త తెలుసుకొని మనం చేసే పని చేయాలి.
మనం ఏం చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం, ఈ 3 ప్రశ్నలకి సమాధానం మనకు ఉంటే జాగ్రత్తగా మనం ఈ కైంకర్యాన్ని ఆరంభం చేయవచ్చు. మనం ఏమి చేస్తున్నాము అనే ప్రశ్నకి సమాధానం పరంపరగా మనకు మహర్షులు విఖనోమునీంద్రుల వారు అందించినటువంటి కైంకర్యాన్ని ఈ రోజున మనం ఎంతో చక్కగా గ్రహార్చన కైంకర్యాన్ని చేయబోతూ ఉన్నాం. బాగుంది. రెండవ ప్రశ్న, ఈ గృహార్చన కైంకర్యాన్ని ఎవరికి చేస్తున్నాము? ఎవరికో కాదండి, ఇడుగో శ్రీ వెంకటేశ్వరుడికి చేస్తూ ఉన్నాం. ఆయనకి మనకు ఉండేటువంటి బంధము ఎలాంటిదో కూడా తెలియాలి. అప్పుడే కైంకర్యంలో మన మనస్సు బాగా నిమగ్నం అవుతుంది, లేకపోతే నిమగ్నం కాదు. కనుక ఆయన ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తే చెప్తూ ఉన్నారు, కలియుగాననితడు కళ్యాణమూర్తి, సౌభాగ్య సుఖములెల్ల బడయుమూర్తి, నిగమ తత్వమెల్ల వెరసి విగ్రహమాయే, విఖన సముని మాట వెలుగుబాట. మన జీవితంలో ఏదైనా ఒక కళ్యాణ పరంపర, కళ్యాణము అంటే శుభము అని అర్థం. మన జీవితంలో ఏదైనా ఒక శుభ పరంపర మనకు కలుగుతోంది అంటే ఆ శుభ పరంపరని కలిగించేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. మరి ఆయన ఏం చేస్తాడు, ఏమిస్తాడు మనకు? సౌభాగ్య సుఖములెల్ల బడయుమూర్తి. మనకు సౌభాగ్యాన్ని ఇస్తాడు, జీవితంలో సకల సుఖాలను అందించేటువంటి వాడు వాడే. మరి ఎలా ఉండి అందజేస్తాడు అంటే, నిగమ తత్వమెల్ల వెరసి విగ్రహమాయే. ఆయన ఎలా ఉండి చేస్తాడు ఈ కార్యాన్నంతి? వైకుంఠంలో ఉంటాడు, పరరూపంలో ఎవరికి అర్థం కాడు. అలా అర్థం కానటువంటి వాడు సామాన్యమైనటువంటి మనలాంటి భక్తులకి అర్థమయ్యే రీతిలో కటివరద హస్తాలతో విగ్రహ రూపంలో వచ్చి తిరుమల దివ్య క్షేత్రమే కాకుండా అనేక దివ్య క్షేత్రాలలో ప్రతి గ్రహానికి కూడా స్వామి వేంచేసి మన జీవితాల్లో శుభ పరంపరని అందజేస్తూ ఉన్నాడు. అది ఆయన యొక్క వైభవం. మొత్తము 14 భువనాలకు ప్రభువు, అటువంటి 14 భువనాలు కలిగినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండములకు ఏకైక ప్రభు. అటువంటి గోవిందుణ్ణి మనం ప్రస్తుతం ఆరాధన చేస్తూ ఉన్నాం. బాగుందండి. గోవిందుడి యొక్క గొప్పదనం బాగున్నది, కానీ మనకు ఆయనకుండే సంబంధం ఏమిటి? భగవంతుడికి మనకి ఉండేటువంటి బంధాన్ని శేషీభావ రూప సంబంధము అంటే వెంకటేశ్వరుడికి మనకు ఉన్న బంధం అది. ఈ శేషీభావ రూప సంబంధము యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నటువంటి భక్తుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, తావదార్తి. ఆ గోవిందుడి దగ్గరికి వెళ్ళేదాకా, గోవిందుడిని చూసేదాకా, ఆయన కంచ అర్చన చేసేదాకా తాళలేడు, ఉండలేడు. తథా వాంఛ, ఆయనలో కోరిక ఉంటుంది భక్తుల్లో. ఆ కోరిక ఏదైనా ఉన్నది అంటే అది గోవిందుణ్ణి చూడాలని, ఆయన అర్చించాలని, ఆయన నామస్మరణ చెయ్యాలనేటువంటి కోరిక తప్ప ఇంకేది ఉండదు. తావన్ మోహ, మోహము కూడా ఉంటుందట. మోహము అంటే ఆయన మీకు మోహము గురించి చెప్పాలి అని అంటే, ఉదాహరణకి మీ పిల్లవాడు ఎక్కడైనా దూరంగా చదువుతూ ఉంటే మీలో మోహం అనేటువంటి ఒక గుణం కలుగుతుంది. లేదా ఆ పిల్లల్లో తల్లిదండ్రులకు దూరంగా ఉంటే వారిలో మోహం కలుగుతుంది. ఏమిటంటే, నాకు మొండితనం వస్తుంది, నాకు తెలియదు, నేను మా ఇంటికి ఈరోజు వెళ్ళిపోవలసిందే, ఈరోజు నా బిడ్డని ఎలాగైనా నేను చూడవలసిందే. దూరంగా ఉన్నాడు, నేను ఈ క్షణం నా బిడ్డ దగ్గరికి వెళ్ళకపోతే నేను ఈరోజు మంచినీళ్ళు కూడా తాగను, ఆహారం తీసుకోను, నాకు అసలు నిద్ర కూడా రాదు అనేటువంటి స్థితిని మోహం అంటారు. అటువంటి మోహం భక్తుడికి ఈ బంధము గురించి తెలుసుకుంటే గోవిందుడి విషయంలో కలుగుతుంది. అమ్మో, నాకు ఈ రోజు ఆకలి వేయటం లేదు, దాహము వేయటం లేదు, ఎప్పుడు గోవిందుడిని చూస్తానా, చూసేదాకా నా మనసులో లేనే లేదనేటువంటి ఒకనొక తీవ్ర భావనకి చేరుకుంటాడు. ఇది శేషి భావ రూప సంబంధం యొక్క గొప్పదనం. మరి ఆ గొప్పదనాన్ని మనం మన జీవితాల్లోకి అన్వయించుకున్న నోడు ఈ రోజున గోవిందుడి యొక్క కైంకర్యంలో ఉండేటువంటి మాధుర్యాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఇంత గొప్ప బంధం గోవిందుడికి మనకు ఉన్నదనేటువంటి గొప్పదైనటువంటి అనుభూతిని ఈ రోజు మనం అందరం కూడా అనుభవం చేస్తూ గోవిందుడి యొక్క ఆరాధనలోకి ప్రవేశిద్దాం. చక్కగా 2 చేతులు జోడించి గోవింద నామస్మరణ చేస్తూ ఈ ఆరాధన కైంకర్యాన్ని ఆరంభం చేద్దాం. గోవింద గోవింద గోవింద
ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రేగం స్మరామి యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీవిజయో భూతరద్రవానే ధర్మధర్మమా స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే నిత్యం భజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం येषां हृदयस्थो भगवान् मङ्गलागतनं हरिः లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః येषा विन्देवरश्यामो हृदयस्थो जनार्दनः ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् యస్యద్వరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం यज्ञं सदं विश्वक्सेनं तमाश्रये సూత్రాణామన్యగుప్తానాం నేత్రం యచ్చ స్థిరీకృతం सूत्रं वैखान सम्बन्धे भगवत्कर्मसूचकम् ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. భగవత్ ప్రార్థనం చేశాం. భగవత్ కైంకర్యంలో ఆరంభాన్ని చేస్తూ మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం విశేషించి తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ గ్రహార్చన కైంకర్యాన్ని ఈ విధంగా గ్రహానికి కూడా పరిచయం చేయడంలో ఉండేటువంటి గొప్పదైనటువంటి ఉద్దేశ్యం అల్లా ఒక్కటే. ప్రాచీన కాలంలో ఏ విధంగా అయితే మన మహర్షులు కానీ మన పెద్దలు మన తాతలు ముత్తాతల కాలంలో ఏ విధంగా అయితే భగవత్ కైంకర్యమే జీవిత పరమావధిగా ఆనాడు మన పెద్దలు ఏ విధంగా అయితే జీవనాన్ని గడిపారు, ఈ రోజున మనం అటువంటి పద్ధతులకి కాస్త దూరం అవుతూ వచ్చేస్తూ ఉన్నాం కలియుగ ప్రభావం చేత. ఆ గొప్పదైనటువంటి తాదాత్మ్య భావన ఏదైతే ఉందో దానిని మరలా తిరిగి ప్రతి గ్రహానికి పరిచయం చేయడమే ఈ గ్రహార్చన కైంకర్యం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఆ గొప్పదైనటువంటి భావనని ఈ గృహంలో ఈ రోజున మనం చక్కగా పరిచయం చేసుకుంటూ కొన్ని విషయాలు మన ధర్మం గురించి మనం మాట్లాడుకుందాం. మన ధర్మము ఎంతో విశాలమైనటువంటిది, గొప్పది. మనం అనుకుంటాం కానీ ఏదో ప్రాచీనమైనటువంటిది అని కాదు. ఇది నిత్య నూతనమైనటువంటి, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా అప్పుడు ఆ క్షణము ధర్మ మార్గంతో ఆనందంగా ఎలా జీవించాలో తెలిపేటువంటిదే మన వేదోక్తమైనటువంటి పురాణోక్తమైనటువంటి మన యొక్క హైందవ ధర్మం. ఈ హైందవ ధర్మంలో ప్రతి మానవుడు కూడా చాలా ప్రశాంతంగా తన జీవనాన్ని గడపాలంటే మార్గం ఏమిటి అని మన వాళ్ళందరూ కూడా వెతికి ఒక ఉపాయాన్ని కనుగొన్నారు. నిద్ర లేచిన దగ్గర నుంచి జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతున్నాయి, ఏవో చికాకులు ఎదురవుతూ ఉన్నాయి. మనం అనుకున్న కార్యము అవుతుంది కాదు, ఒక్కోసారి అయిన రోజు ఆనందపడతాం కాని రోజు దుఃఖపడుతూ ఉంటాం. ప్రతిరోజు కూడా ఈ రోజు ఉదయాన ఈ కార్యములు చేద్దాము అని చెప్పి నిద్ర లేచి మీరు అనుకుంటే సాయంకాలం పడుకునేటప్పుడు ఆ అనుకున్న కార్యాలన్నీ పూర్తయ్యాయా అంటే పరిపూర్ణంగా పూర్తయినటువంటి రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో ఒక్కటంటే ఒక్క రోజు కూడా ఉండి ఉండదు. ఇలా మానవ జీవితము ప్రస్తుత పరంపరలో వేగంగా ముందుకు సాగిపోతూ ఉన్నది. ఇలా సాగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ జీవితంలో ప్రధానమైనటువంటి ఊతము ఒకటి దొరకాలి కదా మనకు ఈ సంసారాన్ని ఈదడానికి. ప్రస్తుతానికి మనకు తెలియడం లేదు కానీ మనమందరం సంసార సాగరంలో మునిగి తేలిపోతూ ఉన్నాం, కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, కానీ మనకు అది అర్థం కావచ్చు. అలా అర్థం కానటువంటి మనకు ఏదో ఒక ఈ సంసారపు ఒడ్డుకి చేరడానికి ఒక ఊతం కావాలి. అది ఏమిటి అంటే ఏమిటో ఎవరికి అర్థం కాలేదట. మొట్టమొదట భగవంతుడు కూర్చున్నాడు ధ్యానంలో. అరే, ఈ సంసారంలో ఉండేటువంటి జనాల్ని ఒడ్డుకి చేర్చడానికి ఏదో ఒక రూపమైనటువంటి స్థితిని మనకు కలిగించాలి కదా, వాళ్ళకంటూ ఒక ఉపాయాన్ని మనం ఇవ్వాలి అని ధ్యానం చేశాట భగవంతుడు. ఆయన మనస్సుని ఆయనే ఖననము చేశాట. త్రవ్వి తన హృదయాంతరాళాల్లో ఉండేటువంటి రహస్యాత్మకమైనటువంటి విషయాన్ని ఏదైనా బయటికి తీసుకుని వద్దామని త్రవ్వేట ఆయన హృదయాన్ని. అంటే త్రవ్వడాన్ని ఖననము అంటారు, అంటే ఆలోచన అని అర్థం. ఆ ఖననము నుండి ఒక మహర్షి పుట్టాడు. ఆ ఖననము నుండి పుట్టినటువంటి మహర్షి పేరు విఖనస మహర్షి. ఈ విఖనో మునీంద్రుల వారు ఏం చెప్పారు అని అంటే,
భగవంతుడి యొక్క నిత్య గృహారాధనాన్ని, గృహార్చన కైంకర్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ఈ సంసార భ్రమణము నుండి వారు బయటపడగలుగుతారు. ఈ సంసారము నుండి బయటపడడానికి, ఈ సంసార సాగరమును త్వరగా ఈదడానికి మనకేదైనా ఒక చిన్న తెప్ప పడవ ఒకటి కావాలి కదా. ఆ పడవ ఏమిటో కాదు, మన ఇంట్లో ఉన్న భగవద్ దివ్యమంగళ విగ్రహం, భగవత్ చిత్రపటం అని చెప్పాడు. భగవంతుడి యొక్క హృదయ పద్మము నుండి జన్మించినటువంటి విఖనోమునీంద్రుల వారు చాలా గొప్పదైనటువంటి ఉపాయాన్ని మనకు అందజేశారు. భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోహో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతి. మన గృహంలో ఆ గోవిందుడి యొక్క చిత్రపటాన్నో చిన్న విగ్రహాన్నో ఒకదాన్ని ఉంచుకొని మీరు ఏ కార్యం చేస్తున్నా కూడా ఆ భగవంతుడికి అన్వయించుకొని చక్కగా మీరు గృహార్చన కైంకర్యాన్ని రోజు కనుక చేస్తే చాలండి. ఆ గృహార్చన కైంకర్యమే మిమ్మల్ని మోక్షద్వారం వైపుకు తీసుకుని వెడుతుంది. ఆ గృహార్చన కైంకర్యమే ఈ సంసారంలో ఎదురయ్యేటువంటి సకల బాధల నుండి కూడా మిమ్మల్ని బయటపడవేస్తుంది. ఆ గృహార్చన కైంకర్యమే జీవిత పరమావధి అయినటువంటి మోక్షానికి కూడా చేరువ చేస్తుంది అని చెప్పారు. ఆ విఖనోమునీంద్రుల వారు చూపినటువంటి బాటతోనే ఈ రోజున కూడా తిరుమల తిరుపతి దేవస్థానములలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిత్య కైంకర్య పద్ధతులన్నీ కూడా ఆ విఖనోమునీంద్రుల వారు చెప్పినటువంటి వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం అక్కడ జరుగుతూ ఉన్నాయి. అటువంటి భగవత్ శాస్త్రములో ఉండేటువంటి గృహ ఆరాధన, గృహ అర్చన కైంకర్యాన్ని ఈ రోజున మనం ఎంతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా ఇదిగో మన గృహంలో కూడా చేసుకోగలిగేటువంటి భాగ్యాన్ని పొందాం. మరి ఇటువంటి గృహార్చన కైంకర్యంలో మనమందరం కూడా ముందుగా ఆచమనము, ప్రాణాయామము అనేటువంటి పూర్వరంగ కార్యాలు ఆచరించి అర్చనలోకి మనం అందరం కూడా ప్రవేశం చేద్దాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. భగవత్ కైంకర్య ఆరంభంలో ప్రతి విషయంలోనూ కూడా భార్యాభర్తలకి సమప్రాధాన్యం ఇచ్చారు శాస్త్రం. కొన్ని కార్యాలు భర్త గారు ఇస్తే మనం తీసుకుంటేనే ఫలం, కొన్ని భార్య గారు ఇస్తే భర్త తీసుకొని చేస్తేనే ఫలం. ఈ భార్యాభర్తల యొక్క బంధాన్ని కూడా చెప్తారు. అభేద తత్వం, అది అద్వైత సిద్ధి అంటారు. వివాహము ముందు వరకు కూడా భార్య, ఆ పురుషుడు వేరు, స్త్రీ వేరు. వివాహం ఒక్కసారి అయిపోయింది అంటే శరీరాలు మాత్రమే వేరు, కానీ వారిద్దరూ కలిసి కార్యం చేస్తేనే అది పరిపూర్ణంగా చేసినట్టు లెక్క, లేకపోతే సగం చేసినట్టే లెక్క అంటారు. శాస్త్రంలో కూడా నహేకపక్షో విహగ ప్రయాతి అంటారు. ఒక పక్షి ఆకాశంలో ఎగరాలి అంటే ఈ రెక్క ఎంత ప్రధానమో ఇటుపక్క ఉన్న రెక్క కూడా అంతే ప్రధానం. కనుక వేదోక్త ధర్మ కార్యంలో దంపతులకి అంత స్థానం ఇచ్చేసి, కాబట్టి వారు ఆచమనం ఇస్తే మనం తీసుకోవాలి. సంకల్పంలో మీరందజేస్తే కానీ వారు వదలడానికి లేదు. ఇలా ఒక అద్వైత సిద్ధిని మనకు శాస్త్రంలో చెప్పారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం ఆచమనం చేశాము. ఈ ఆచమనం అనేటువంటిది అంతఃశుద్ధిని మనకు కలగజేస్తుంది. తరువాత మనసు భగవంతుడి యొక్క కైంకర్యంలో లగ్నం కావడానికి ప్రాణాయామము అనేటువంటి కార్యాన్ని ఆచరిద్దాం. ఈ 3 వేళ్లతో ఎడమ ముక్కు నుండి పూర్తిగా గాలిని బయటకు విడిచిపెట్టి కుడి ముక్కుతో గాలిని పీల్చుకొని కుంభకము అంటారు, అలానే నిటారుగా కూర్చొని ఉండే ప్రయత్నం చేయండి. అలా మా మంత్రం పూర్తయ్యేంత వరకు 3 సార్లు గాయత్రి మంత్రం చెప్తారు స్వామి. ఆ మంత్రం పూర్తయ్యేంత వరకు ఉండే ప్రయత్నం మనం ఆచరిద్దాం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం హః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం హః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ओमापो ज्योतिरसोमृतं ब्रह्मपूर्भवस्वरों ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यम् ओम दत्सवितरवरेण्यं भर्गो देवस्य धीमहि यो जनः प्रचोदयात् ओमापो ज्योतिरसोमृतं ब्रह्मपूर्भवस्वरों। మీకు ఇచ్చిన అక్షతలు పుష్పాలని ఎడం చేతిలో వేసుకొని పైన కుడి చేతిని ఇలా బోర్లించి కుడి మోకాలు మీద ఉంచు. ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచల క్షేత్ర సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాదిషష్టి సంవత్సరాణాం మధ్యే అద్య మయా పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం స్మృతితో అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు అర్చారూపధారిణః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం ఏవంచ అస్మిన్ గృహే స్థితానాం సర్వేషాం గృహస్థానాం ఏవంచ అస్య గృహస్థస్య బాంధవానాం సర్వేషాం క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభవృత్యర్థం సకల ఫలావాప్త్యర్థం ఏతేషాం సర్వేషాం అస్మిన్ గృహే ప్రతినిత్యం ప్రతిదినం ప్రతిక్షణం దేవదేవస్య దివ్యగృహార్చన కైంకర్యం కర్తుం మహాభాగ్యఫల ప్రాప్త్యర్థం దేవదేవస్య దివ్య ఆరాధనమహం కరిష్యే. మిగతా వారందరూ కూడా రెండు చేతులు జోడించి మేము చెప్పే సంకల్పాన్ని పలకవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మీరిద్దరు కూడా ఇలానే ఉండి పలకాలం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ప్రాప్త్యర్థం మమ జీవనే ప్రతిక్షణం ప్రతిదినం దేవదేవస్య దివ్య సేవా కైంకర్య మహాభాగ్య ఫల ప్రాప్త్యర్థం అద్య గృహార్చన కైంకర్యం అహం కరిష్యే. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏవంచ పూర్వోక్త సంకల్ప సిద్ధ్యర్థం దేవదేవస్య దివ్యానుగ్రహ కటాక్ష ఫల సిద్ధ్యర్థం అస్య యజమానస్య ఉత్తరేణి గోత్రోద్భవస్య సహ కుటుంబస్య సకల ఫలావాప్త్యర్థం ఏవంచ అత్ర ఆగతానాం అస్య యజమానస్య బాంధవానాం సర్వేషాం చ మిత్రాణాం దేవదేవస్య సకల ఫలావాప్త్యర్థం యదద్య గృహార్చన కైంకర్యమహం కరిష్యే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రస్తుతం గృహార్చన కైంకర్యంలో సంకల్పాన్ని మనం అందరం కూడా ఆచరించాం. అందరం కూడా కలిసి సంకల్పం చెప్పాం. ఈ సంకల్పంలో భగవంతుడికి విన్నవించుకుంటూ ఉన్నాం, స్వామి నీ యొక్క గృహార్చన కైంకర్యాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి మాకు ఇదిగో పలానా ఫలం కావాలి అని కోరాం. ఇంతకీ ఏం ఫలం కోరామో మీ అందరికీ చెప్పిన సంకల్పంలో అర్థమైంది అనుకుంటాను. ఏం కోరామండి? కొన్ని కోటాను కోట్ల డబ్బులు ఏమైనా కోరామా? కోరలేదు. పోనీ గొప్ప గొప్పవైనటువంటి పదవులు కోరామా? ఆ సంకల్పంలో ఎక్కడా పదవి అనే మాట లేదు. మరి ఏం కోరాము? డబ్బు కాదు,
పదవులు కాదు. మనందరికీ లౌకిక జీవితంలో అనిపిస్తూ ఉంటుంది, ఈ జీవితంలో మనం ఆనందంగా ఉండడానికి బాగా డబ్బైనా ఉండాలి, లేదా గొప్ప పదవైనా ఉండాలి, లేదా ఇంకేదైనా సిరి సంపదలు ఇలాంటివి ఏవేవో మనకు ఉండాలి. మనం అంటే చాలు 100 మంది మన వెనకాల వచ్చేస్తూ ఉండాలి. ఇలా ఏవో రకాలైనటువంటి కోరికలు మనందరికీ ఉంటాయి. కానీ ఇవేవి కూడా మనం కోరలేదు అర్చనలు. మనం కోరినటువంటి కోరిక ఒకే ఒక్క కోరిక ఏమిటో తెలుసా అండి? మీకు అర్థమైంది అనుకుంటాను. నా ఈ జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఈ విధంగా కూర్చొని భగవంతుడికి కైంకర్యం చేసుకోగలిగేటువంటి ఒక్క భాగ్యాన్ని నాకు ఇస్తే చాలు, ఇంకేది కూడా అవసరం లేదని మనం కోరాం. వేదాంతంలో బ్రహ్మసూత్రాలలో ఒక వాక్యం చెప్తారు, తజ్జలానితి శాంత ఉపాసీత. మనమందరం చాలా శాంతంగా ప్రశాంతంగా మన జీవితాన్ని గడపాలట. మనకేదైనా భారం ఉంటే ఆ భారాన్ని ఆయనకు అప్పచెప్పాలే తప్ప ఆయన చూసుకుంటాడు, మనకేది కూడా అవసరం లేదు. పూర్వకాలంలో ఒక ఆయన గంగా నదీ తీరాన పడవ ఎక్కుదామని ఒక బాటసారి ఎదురు చూస్తూ ఉన్నట్టు. ఆయన పాపం చాలా పెద్ద మూటని నెత్తిన పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. పడవ రానే వచ్చింది. పడవ రాగానే పడవలో అప్పటికే చాలా మంది కూర్చొని ఉన్నారు. తాను కూడా పడవ ఆగింది, వడివడిగా ఎక్కాడు. మొత్తం అంతా చూశాడు. ఏమనుకున్నాడో ఏమో, బరువుగా ఉన్నటువంటి తన మూటని నెత్తినే పెట్టుకున్నాడు. తీసి పడవలో పక్కన పెట్టల. పడవ నడుస్తూ ఉన్నది, నది గర్భానికి చేరుకుంది, ఇంకా దూరం వెడుతూ ఉన్నది. చాలా మంది గమనించారు, ఇదేమిటయ్యా ఈయన ఆ బరువుని మోస్తూనే ఉన్నాడు, ఎందుకు అనవసరంగా తీసి పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా అనుకున్నారు పక్కన ఉన్న వాళ్ళంతా. ఒక ఆయన ధైర్యం చేసి అడిగాడు, ఏమయ్యా ఎందుకు ఆ బరువును అలానే మోస్తావు, పక్కన పెట్టవచ్చు కదా. ఆయన అన్నాడు, ఇప్పటికే ఈ పడవలో బరువు ఎక్కువైపోయింది, ఇప్పటికే అందరూ కలిసి మీ బరువులన్నీ కూడా పడవకి పెట్టేశారు, బరువు ఇప్పటికే చాలా బరువు ఎక్కువైపోయింది పడవకి, కాబట్టి నా భారాన్ని కూడా ఎందుకు ఈ పడవకి ఇవ్వడం, కనుక నా భారాన్ని నేనే మోసుకుని కూర్చుంటాను అన్నారు. అందరూ నవ్వారు. ఏమయ్యా, భారాన్ని నీ భారాన్ని నువ్వు మోస్తూ పడవలో కూర్చున్నా, నీ భారాన్ని ఆ పై భారాన్ని రెండింటిని పడవే మోస్తుంది, నీవు పక్కన పెట్టిన 2 భారాల్ని పడవే కదా మోస్తుంది, ఏమిటయ్యా నీ వివేకం అన్నారు. ఆ వ్యక్తి యొక్క వివేకము ఏ విధంగా అయితే పనిచేస్తుందో ప్రస్తుతము మన యొక్క వివేకం కూడా అలానే ఉంది. ఈ జీవితంలో ఈ సంసార భ్రమణంలో భగవంతుడే స్వయంగా పడవలాగా మారి మనల్ని ఒడ్డుకు చేరుస్తూ ఉంటే మనం అనుకుంటాం, ఇదిగో ఆ బాధ్యతలన్నీ నావే, ఈ కష్టాలన్నీ నావే, ఇవన్నీ నేనే చేయాలి, నేనే చెందాలి, అమ్మో నేనే నేనే నాకే నాకే అంటూ అన్ని భారాలు నెత్తిన పెట్టుకుంటున్నాం. నెత్తిన పెట్టుకొని పైగా అందరితో చెప్తాము, నాకెన్ని పనులో తెలుసా అండి, నాకెంత భారమో తెలుసా అండి, నాకెంత కష్టమో తెలుసా అండి అంటాం. కానీ ఆ పడవలో కూర్చున్నటువంటి వాడు భారాన్ని తన నెత్తిన పెట్టుకున్నా పక్కన పెట్టుకున్నా మొత్తము భారాన్ని పడవే మోసినట్టు మనం భారాన్ని ఈ జీవితంలో, అమ్మో నాకు కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, భారాలున్నాయి, బాధ్యతలున్నాయని అన్నా అనకపోయినా మోసేవాడు గోవిందుడు. మరి మోసేవాడు గోవిందుడైనప్పుడు మనం ఎందుకు చింతన చేయడం? మనం ఎంతవరకు బాధ్యత వహించాలో మానవ ప్రయత్నము ప్రశాంతంగా ఆచరించి భారాన్ని అక్కడ విడిచిపెడితే ఆయన చూసుకుంటాడు. ఎంత గొప్పగా చెప్తాడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణ మన్నమే గాని మెండు బంగారము మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు, తుదకు దొంగల కిత్తురో దొరలకవునో తేని జుండి కలియవా తెరువరులకు. ఎంత బాగా చెప్తారో మన పెద్దవాళ్ళు. మనం ఎంత తల్లి గర్భంలో నుంచి ఏమైనా తెచ్చామా? తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు మనకేమైనా బాధ్యతలు, బరువులు, ఏమైనా ఇంత డబ్బు ఏమైనా పట్టుకొని వచ్చామా బయటకి? ఏమి. పోనీ వెళ్ళిపోయే రోజు ఏమైనా తీసుకుని పెడతామా? ఎంత లక్షాధికారైనా అతను కూడా అంత అన్నము అంత ఉప్పు నీరు వేసుకొని తింటాడే తప్ప మహా అయితే 4 కూరలు ఎక్కువ తింటాడేమో. ఏ మెండు బంగారాన్ని ఏమైనా మింగేస్తాడా? నేను కోటీశ్వరం నుండి రోజు నేను బంగారం తింటానని ఏమైనా తింటాడా? లక్షాధికారైన లవణం అన్నమే గాని
మెండు బంగారం మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటే. కానీ బాగా సంపాదించి విర్రవీగుతాం, ఆహా నేనే ఇంత సంపాదించాను, ఇదంతా నాదే, అది నాదే, ఇది నాదే అంటాం. ఏది నీదయ్యా? ఈ లోకంలో ఏది నీది కాదు, నీ భారము కూడా నీది కాదు, అది భగవంతుడిది. విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము తోడరాదు. ఎక్కడకు చివరిలో ఒక మాట అంటారు, తుదకు దొంగల కిత్తురో దొరల కౌనో తేనిజుండి కలియవా తెరువరులకు. తేనెటీగా ఎంతో కష్టపడుతుంది, ఎండనక వాననక మహా కష్టాన్ని అనుభవించి ఆ పువ్వులో ఇంత, ఈ పువ్వులో ఇంత, ఇంతింత తేనె తీసుకుని వచ్చి ఒక తేనె తొట్టులో పెడితే పొగ పెట్టి మనలాంటి వాడు ఎవడో లాక్కొచ్చుకుంది. పోనీ ఆ తేనె అవి తాగాయా? అవి తాగదామనుకునే లోపు వాటిని పొగబెట్టి తరిమేశాము, మనం పిండుకొని సీసాలో తెచ్చుకొని తాగేస్తాం. చివరికి జీవితంలో మనది కానటువంటి భారాన్ని మోద్దామని ఏమాత్రం ప్రయత్నించినా, అశాశ్వతమైనటువంటి ధనము మనదే అని తెచ్చుకొని కూడబెట్టుకున్నా కూడా చివరికి ఆ తేనెటీగల యొక్క తేనె మన పాలైనట్టు మన జీవితపు కష్టము ఇంకొకరి పాలు. అందుకే ప్రశాంతంగా ఉండమంటున్నారు పెద్దలు. నాయన భరన్యాసాన్ని ఆచరించు, గృహార్చన కైంకర్యంలో ప్రతిదీ స్వామికి నీవు విన్నవించుకో, చాలా ఆయన నిన్ను జాగ్రత్తగా చూసుకో. ఏ రోజుకా రోజు స్వామి ఈ రోజు నేను నిద్ర లేచి ఇదిగో ఈ గొప్ప కైంకర్యాలు నీ యొక్క అనుగ్రహంతో చేద్దామని అనుకుంటున్నాను అనండి చాలు. రాత్రి పడుకోబోయే ముందు మరొక్క మారు దేవుడి గదిలోకి వెళ్ళి ఏదో నీ దయ వల్ల ఇన్ని కార్యాలు చేశాను అనండి చాలు. ఆయన అన్ని ఎప్పుడు ఎక్కడ ఏ క్షణం మన జీవితంలో ఏది జరగాలో జరిగేట్టుగా ఆయనే మనకు చూసుకుంటాడు. ఇంత గొప్పది మన సంప్రదాయం. అందుకే మనం సంకల్పంలో ఒకే ఒక్క కోరిక కోరుకున్నాం, జీవితంలో ప్రతి క్షణం భగవత్ కైంకర్యంలో నేను ఉంటే చాలు అని. మరి అటువంటి కోరికని సఫలం చేసుకునే దిశగా భగవంతుడికి ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమనీయాది కైంకర్యాన్ని గోవింద నామస్మరణతో మనం ఆచరిద్దాం. గోవింద. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం మత్స్య భాగం. ఓం ఆయాతు భగవాన్ పురుష సగణా సైన్యస్య శ్రీ సహాయ సహ దేవతాభిర్ణమన్యతాం యస్తు గరుడర్భో నిత్యం శుభత్యానుగామినం సమజం పుండరీకాక్షం భగవంతమో. ఓం విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి. ఓం శ్రీయే జాతశ్రియ ఆనిర్యాయ శ్రియం వయోచరితుభ్యో దదాతి. ఆయాతు భగవతి శ్రీ స్వర్ణవర్ణ సగణా సైన్య శ్రీ పరమ పురుష సహాయ సహ దేవతాభిర్ణమన్యతాం కామజాం పద్మనేత్రీం భగవతీం శ్రీం. ఓం శ్రియమావాహయామి, ఓం ధృతిమావాహయామి, ఓం పవిత్రీమావాహయామి, ఓం ప్రమోదాయినీమావాహయామి. శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి. విక్రమణేష్పదక్షయం దేవోన్హాని విశ్వా. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. భగవత్ కైంకర్యంలో మొట్టమొదట ఆవాహనము అనేటువంటి ఉపచారాన్ని ఆచరించాం. ఇక్కడి నుండి ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం ఇత్యాది ఉపచారాలు మనమందరం కూడా కలిసి ముక్త కంఠంతో భగవన్నామ పూర్వకంగా చేసే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా చెప్పాలి. ఓం గోవిందాయ నమః. ఆసనం పరికల్పయామి. ఓం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్నే. ఓం గోవిందాయ నమః. పాద్యం సమర్పయామి. ఆమావాజస్య ప్రసవో జగమ్యాదాత్యావా పృథివీ విశ్వశంభూ ఆమాగంతాన్ పితరా మాతరా చామా సోమో అమృతత్వాయ గమ్యాత్. ఓం గోవిందాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంగోరభిశ్రవంతు నః. ఓం గోవిందాయ నమః. ఆచమనీయం సమర్పయామి. స్వామివారి యొక్క ఆరాధనలో మొట్టమొదట అంగంగా భగవంతుడికి మనం ఆరాధన చేయడానికి ముందుగా మనమందరం కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం దగ్గర నుండి మన ధర్మాన్ని మనం చక్కగా పాటిస్తూ స్నాన, సంధ్యా, జప, తర్పణాదులన్నింటినీ కూడా మనం చక్కగా ఆచరిస్తూ భగవత్ కైంకర్యంలోకి అడుగడాలి అంటే ఆ క్షణానికి పూర్వ క్షణంలో
మనం శుభ్రంగా ఉండాలి, మన మనసు శుభ్రంగా ఉండాలి. భగవంతుడికి ఎక్కడ ఆరాధన చేస్తున్నామో ఆ ప్రాంతము శుభ్రంగా ఉండాలి. భగవంతుడి యొక్క పూజా కైంకర్యంలో వాడేటువంటి ప్రతి ఒక్క పాత్ర, పంచపాత్ర ఉద్ధరణ దగ్గర నుంచి అన్ని శుభ్రంగా ఉన్నాయా లేవా చూసుకోవాలి. తర్వాత భగవంతుడికి నివేదించడానికి ఏ పదార్థము తెచ్చినా కూడా అది కూడా శుభ్రంగా ఉన్నదా లేదా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మొదటి కర్తవ్యం. ఈ పరిశుభ్రత లేదు అనుకోండి, దీన్ని శుద్ధి అంటాము, పంచశుద్ధి విధానము అంటాం. ఇది లేకపోతే భగవత్ కైంకర్యంలోకి మన మనసు ప్రశాంతంగా వెళ్ళదు. కనుక ముందుగా అవన్నీ కూడా పూర్తి చేసుకున్నాక భగవంతుడికి ఆవాహనము అనేటువంటి క్రియ మనం ఆచరించాలి. ఆవాహనం అంటే ఏమిటండి? అందరు అనుకుంటూ ఉంటారు ఆవాహనం అంటే భగవంతుణ్ణి పిలవడము అని. భగవంతుణ్ణి పిలవడం అనేటువంటిది మన వల్ల అయ్యే పనేనా? పోనీ మనం పిలిస్తే వచ్చి కూర్చుంటాడా? సరే, మనం పిలిస్తే వచ్చి కూర్చుంటాడో లేదో ఈ సందేహం కన్నా ముందు మరొక సందేహం ఉంది. భగవంతుణ్ణి మనం పిలవాలి అంటే ఇంతకుముందు ఇక్కడ లేకుండా ఉండాలి కదా. అంటే భగవంతుడు ఇక్కడ లేడని మనం ఏమన్నా అనుకుంటున్నామా? మనం ఎవరినన్నా పిలవాలి అంటే ఇక్కడ లేనటువంటి వ్యక్తిని, బయట ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని కదా పిలవాలి. మన పక్కనే ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళా గొంతెత్తి గట్టిగా పిలవాల్సిన ఆవశ్యకత లేదు కదా. అంటే భగవంతుడు ఇక్కడ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటే కదా పిలవడం. భగవంతుడు లేనటువంటి చోటు ఎక్కడున్నది? సర్వత్రా కూడా ఉన్నాడు భగవంతుడు. ఆ విషయం ప్రహ్లాదుడికి కూడా తెలుసు. అందుగలడిందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు చెప్పేశాడు ఆయన. ఈ చక్రి సర్వోపగతుండు, ఎక్కడ చూస్తే అక్కడ కంటికి కనపడతాడయ్యా. మరి ఆయన్ని మనం పిలవడం ఏమిటి అంటే అక్కడ గొప్పదైనటువంటి తత్వం విఖనోమునీంద్రులు వారు చెప్పారు. ఏమిటంటే ఆవాహనం అంటే సర్వత్రా ఉన్నటువంటి, సర్వత్ర వ్యాపినస్తస్య పరస్య పరమాత్మనః, అంతా వ్యాపించి ఉండేటువంటి ఆ భగవంతుణ్ణి పిలిచి, ఇదిగో నేను నిమిత్త మాత్రుణ్ణి, చిన్నవాణ్ణి, నీ భక్తుణ్ణి. నాకు చేతనైంది ఏమిటంటే అంత జలంతో నీకు పాద్యం ఇవ్వడం, ఒక పుష్పాన్నిచ్చి నీకు ఆసనం చెప్పడం, అదే జలంతో అర్ఘ్యం ఆచమనీయం ఇవ్వడం, ఈ చిన్న చిన్న ఉపచారాలు చేయడం తప్ప నాకేమీ చేతగా. అలాంటి ఉపచారాలు నీవు స్వీకరించాలి అంటే నాకంటూ ఎదురుగా కంటికి కనపడాలి కదా స్వామి. లేకపోతే నాలోనూ ఉన్నావు, నా పక్కన ఉన్నావు, ఇటు పక్కన ఉన్నావు, వెనకాతల ఉన్నావు, పైన ఉన్నావు, కింద ఉన్నావు, మొత్తం అంతా దాగి ఉన్నటువంటి నీకు ఎక్కడ ఉన్నామని ఆసనం ఇచ్చేది, ఎక్కడ ఉన్నామని పాద్యం ఇచ్చేది, నీకు ఆచమనం ఎలా ఇచ్చేది? కాబట్టి నా వల్ల కాదు స్వామి, నా కోసం ఒక రూపంలో వచ్చి ఎదురుగా కూర్చోమన్నాడు. అలా చెప్పడాన్ని ఆవాహనం అన్నాం. ఇప్పుడు చేశాం మనం. అలా ఆవాహన చేసి ఆ దివ్యమంగళ విగ్రహంలోకి స్వామి వచ్చాక స్వర్ణ ఖచిత సింహాసనంగా భావించమని ఒక పుష్పాన్ని ఇచ్చాం. భగవంతుడు ఏమైపోతాడు అంటే భక్త పరాధీనుడు. ఒక భక్తుడు నిజమైనటువంటి భక్తితో ఏది కోరుకొని ఎలా ఉండమంటే అలా మారిపోతాడు. అది భగవంతుడి యొక్క గుణగణ వైభవం. అది నీవు ఎలా మారిపోమంటే అలా మారిపోతాడు. అంతే భగవంతుడు. అంతే. అమ్మవారు అడిగిందట ఒకసారి, అది ఏమిటయ్యా గోవింద, ఎప్పుడు నీ భక్తుల మీదనే పక్షపాతమా నీకు? వాళ్ళు ఎప్పుడు ఎలా కోరుకుంటే అలా వెళ్ళిపోతావా? ఒకరోజు చేపలాగా వెళ్ళిపోయావు, మత్స్యావతారం అన్నారు. ఒకరోజు తాబేలులాగా వెళ్ళిపోయావు, కూర్మావతారం అన్నారు. ఒకరోజు అటు మనిషి కాదు, ఇటు మృగం కాదు, జంతువు కాదు, ఏది కాదు, పక్షి కాదు, ఒక నరహరి రూపంలో వెళ్ళిపోయావు, నరసింహావతారం అన్నారు. ఏమిటయ్యా నువ్వు? ఒకరోజు వామనుల్లాగా వెళ్ళిపోయావు, చిన్న ఉపవీతాన్ని ధరించి వెళ్ళిపోయావి. అంటే మీ భక్తులు ఎలా కోరుకుంటే అలా నీవు రూపాన్ని ధరించి వెళ్ళిపోతూ ఉంటావా అని అడిగితే భగవంతుడు ఒక మాట చెప్పాడు, నేనంతే, నా భక్తుల కోసము ఎప్పుడు ఎలా మారిపోవడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. భక్తులని జాగ్రత్తగా చూసుకోవడం కన్నా గొప్పదైనటువంటి కార్యం నాకొకటి ఈ లోకంలో ఏదీ లేదని చెప్పినటువంటి మహా గొప్ప దైవము మనకు దొరికాడు. ఆయన గోవిందుడు, శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే ఈ కలియుగంలో అర్చావతారంలో వచ్చి తిరుమల గిరులలో వేంచేసి ఉన్నాడు. ఈ రోజున ఆ అర్చావతారమే మనల్ని కాపాడుతోంది. కనుక అటువంటి భగవంతుణ్ణి మనం చక్కగా కూర్చోపెట్టి ఈ ఉపచారాలన్నీ కూడా చేస్తున్నాం. శాస్త్రంలో ఒక మాట చెప్తారు, భగవదర్చా ప్రకరణము అని ఒక గ్రంథం వైఖానస ఆగమంలో ఉన్నది. ఆగమంలో ఒక మాట చెప్తారు, పంజరస్థ శుక ఇవ నృత్తశైన క్రీడా విహార వాహనస్థ దేవ మత్ పూజాం గృహాణ సుఖమాస్వ.
భగవంతుడు అయిపోతాట మనం అర్చిద్దాం అనుకుంటే ఆయనకి స్వైర విహారాన్నంతటినీ కూడా అరికట్టుకొని తనల్ని తాను ఒక పంజరంలో బంధించుకున్నటువంటి పక్షిలాగా వచ్చి మన ఎదురుగా కూర్చుంటాడు. మీరే చూడండి, పంజరంలో ఒక చిలుకని తీసుకుని వచ్చి మీ ఇంట్లో అలా పెట్టుకుంటే ఆ మాట్లాడమంటే మాట్లాడుతుంది, పడుకోమంటే పడుకుంటుంది, మీరే చెప్తే అది చేసే ప్రయత్నం చేస్తుంది, మీరు ఎప్పుడు పెడితే అప్పుడు అంత పండుతుంది. అదే పంజరంలోకి విడిచిపెట్టి చూడండి, సకల విశ్వమంతా కూడా తనదే, ఎంత దూరమైనా ఎగిరి వెళ్ళగలదు, ఏదైనా కూడా చేయగలదు. కానీ పంజరంలోకి అలా చేయలేదు. మనం ఏది చెప్తే అది చేయాలి. భగవంతుడు కూడా అంతే. సకల విశ్వమంతా విహరించగలిగినటువంటి ఆ భగవంతుడు నేను అర్చన చేస్తాను స్వామి కొంత సమయం అంటే తనల్ని తాను పంజరంలో బంధించుకుని వచ్చి మన ఎదురుగా కూర్చుంటాడు. ఇంతకన్నా గొప్పవాడు ఎవరు దొరుకుతాడు? మన కోసం ఆయన అంత చేస్తూ ఉంటే మనం పరిపూర్ణమైనటువంటి భక్తితో అర్చన చెయ్యలేకపోతే ఇంకేమిటి ఈ జీవితానికి అర్థం? కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయాదులు ఇచ్చాం. అదే విధంగా భగవంతుడికి దంతధావన, జిహ్వాశోధన, ముఖ ప్రక్షాళన, అభిషేక కైంకర్యాలని కూడా ఒక్క గోవింద నామస్మరణతో మనం ఆరంభం చేద్దాం. గోవిందా కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోచా గృహాం సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్చినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వామినః పంచామృత అభిషేకాంగ నీరాజనం దర్శయామి, సర్వోపచారాన్ సమర్పయామి. జయ శ్రీమద్ రమారమణ గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. గృహార్చన కైంకర్యంలో ఇప్పటి వరకు కూడా భగవంతుడికి పంచామృత అభిషేక కైంకర్యాన్ని మనం అందరం కూడా ఆచరించుకొని చక్కగా పుష్పాలతో స్వామికి ఇష్టమైనటువంటి తులసితో చక్కగా అలంకరణం మనం ఆచరించి భగవత్ కైంకర్యంలో మనమందరం కూడా నామాలతో ప్రస్తుతం అర్చనం చేసుకునేటువంటి ప్రయత్నం ఆచరించబోతూ ఉన్నాం. మన సంప్రదాయం, మన పరంపర, మన పెద్దలందరూ కూడా మనకు చూపినటువంటి బాట చాలా గొప్పది. ఆ క్రమంతో కనుక మనం మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగే ప్రయత్నం చేస్తే అంతక గొప్ప భాగ్యవంతులు ఇంకెవరూ కూడా ఈ లోకంలో ఉండరు. నిజంగా నిజమైన సంతృప్తి అంటే అక్కడే ఉండేది. పూర్వకాలంలో చక్కగా ఉదయాన్నే నిద్ర లేవడం, చక్కగా స్నానాదులన్నీ కూడా ఆచరించి ప్రతి ఇంట్లోనూ కూడా ఒక గోవు ఉండేది, గోమాత.
ఆ గోమాతకి చక్కగా పరిచర్యలన్నీ కూడా మన వాళ్ళు చేసేవారు. ఆ ఆవు నుండి ధారోష్ణం అంటే ఆ పితకగా వచ్చినటువంటి ఉష్ణం ఉంటుంది, ఆ ఉష్ణము తగ్గిపోయే లోపల వచ్చి భగవంతుడికి నివేదన చేసేవారు. ఈ రోజును కూడా శాస్త్రంలో చెప్పారు, తిరుమలాది దివ్యక్షేత్రాలలో జరుగుతోంది. భగవంతుడికి మొట్టమొదటి నివేదన ఏమిటంటే ధారోష్ణంగా ఉన్నటువంటి పాలన నివేదించడం. ఈరోజు మనం చూస్తే ఎటు చూసినా ప్యాకెట్, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో, ఎలా తెచ్చుకుంటున్నామో తెలియదు. కానీ పూర్వకాలంలో అలా ఇంటికి ఒక గోమాత ఉండేది. పూర్వకాలంలో ఏ ఇల్లు చూసినా కూడా ఆ ఆవు పేడతో చక్కగా నీళ్లు కలిపి కాస్త కళ్యాపు చల్లి చక్కగా ప్రతి ఇంటి ముందర రంగవల్లులు, ముగ్గులు ఉండేవి. ఈ రోజున మన పరిస్థితి ఏమిటో తెలుసా అమ్మా? కళ్యాపు చల్లడం అనేటువంటిది పూర్తిగా పోయింది. ఎందుకంటే ఎక్కడ చల్లుతాము? మన ఇంటి ముందర అంతా కూడా టైల్స్, మార్బుల్స్, సిమెంట్ రోడ్లు. ఈ కళ్యాపు చల్లడానికి ఎక్కడా కూడా మనకు ఆస్కారం ఏం కంటికి కనపట్టం లేదు. అలా కళ్యాపు చల్లి మన వాళ్ళు ఏం చేస్తారు? బియ్యపు పిండితో ముగ్గు పెట్టేవారు. ఈరోజు ముగ్గు రోజు ఎక్కడ పెడతాం? కష్టం. ఒక స్టిక్కర్ తీసుకుని వచ్చి అతికించేస్తాం, అది రోజు కళకళలాడుతుంది. కానీ వీటిలో ఎంత గొప్ప తత్వం దాగి ఉంటుందో, మన వాళ్ళు ఎంత దూరం ఆలోచన చేసేవారో చూడండి. రోజు మన ఇంట్లో ఒక ఆవును పెంచుకొని ఆవుకి మనం సపర్య చేస్తే, ఆవుకి యజమాని మీద విపరీతమైనటువంటి ప్రేమ కలిగినప్పుడు ఆవు ఏం చేస్తుందో తెలుసా అమ్మా? మన చేతిని ఇలా పెట్టగానే తన నాలుకతో ఒకసారి మన చేతిని ఇలా తాకుతుంది. మీరు గమనించి ఉంటారో లేదో, మన చిన్న కాలంలో ఆ పరిస్థితి ఉండేది. ఆవు అలా తన నాలుకతో మన శరీరాన్ని తాకింది అంటే ఏం చేస్తుంది? ఊరక కాదు, ఆ నాలుక స్పర్శ మన శరీరానికి తగలగానే తనకి ఆవుకు అన్ని అర్థమయ్యే, ఓహో మా యజమాని శరీరం ఈ విధంగా ఉందా, తనకి ఈ రోగం రాబోతోందా, తనకి ఈ విధంగా తన శరీర వ్యవస్థ ఉన్నదా అర్థం చేసుకునేది. అర్థం చేసుకుని ఆవు మేయడానికి అడవికి వెళ్ళినప్పుడు ఏ ఔషధము ఈ యజమానికి చేరితే నా యజమాని యొక్క ఆరోగ్యం 10 కాలాల పాటు చల్లంగా ఉంటుందో ఆ చెట్టులు ఎక్కడున్నాయో వెతుక్కొని ఆవు ఆ చెట్టు మేసి ఇంటికి వచ్చేది. ఆ ఔషధ గుణాన్ని తన పాలల్లో ఇచ్చేది. ఆ పాలు తాగి యజమాని ఆరోగ్యంగా ఉండేవాడు. అసలు ఈరోజు అలాంటిది కుదురుతోందా? అదొక్కటే కాదు, భూదేవి తల్లి ఎంత గొప్పది. భూదేవికి ఆవు పేడతో అంత కళ్ళాపు చల్లి, ఆ కళ్ళాపు చల్లిన దాని మీద చెప్పులు లేకుండా మనం కనుక ఒక 4-5 అడుగులు వేస్తే భూదేవి గ్రహించేది. మన శరీర పరిస్థితి ఏమిటో గ్రహించేది ఆ భూదేవి. గ్రహించి ఇదిగో ఈయన ఇంటి యజమానికి ఈ విధంగా పరిస్థితి ఉన్నదా అని చెప్పి ఆ భూమాత ఆ ఇంటి పెరల్లో ఏ ఆకులని, ఏ చెట్లని, ఎలాంటి పళ్ళని, ఎటువంటి రసాలని పండించాలో ఆ గుణాలన్నింటినీ ఆ ఇంట్లో పండేటువంటి ఫలంలో పండింపజేసేది. అది తిని మనం ఆరోగ్యంగా ఉండేవాడు. అంటే మనం కళ్ళాపు చల్లడంలో ఇంత తత్వం దాగి ఉంది, ఒక గోసేవ చేయడంలో ఇంత తత్వం దాగి ఉంది. ఇలా ప్రతి దాంట్లోనూ కూడా మనం వెతికి చూసుకుంటే అబ్బో అమోఘమైనటువంటి తత్వం. ఈ రోజు వాటన్నిటికీ మనం దూరమై బ్రతుకుతూ, ఇలా దూరమై బ్రతుకుతూ ఉన్నటువంటి మనము కనీసమైనా కానీ అరే ఇంత గొప్పదైనటువంటి జీవన విధానం, అణువణువులోనూ కూడా గొప్పవైనటువంటి రహస్యాలు దాగి ఉన్నటువంటి మన జీవన విధానం, ఈ జీవన విధానం గురించి మనం ఈ క్షణం తెలుసుకోవడమే కాదు, మన తరువాత తరానికి కూడా ఇంత గొప్ప జీవన విధానం మన ఇతిహాస పురాణాలలో మన తాత ముత్తాతల కాలంలో ఉన్నదనేటువంటి విషయాన్ని ప్రతి గృహానికి చేరువ చేయడానికే ఈ గృహార్చన కైంకర్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఇటువంటి గొప్ప తత్వాలను ప్రతి ఇంటికి చేరువ చేయడమే లక్ష్యంగా ఆరంభించాం. మరి ఈ తత్వాలు రోజుకు కొన్ని మనం పంచుకుంటూ ఉంటే, కనీసం 100 విషయాలు వింటే ఆ 100 విషయాలలో 10 విషయాలైనా మన జీవితంలో మనం ఏర్పాటు చేసుకోగలిగితే చాలు. అలా చేసుకోగలిగితే చాలు, ఎంతో గొప్ప మార్పులు మన జీవితంలో వస్తాయి. అటువంటి మార్పుని ప్రతి గృహంలో తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. మరి ఆ కర్తవ్యంలో భాగంగా ఈనాడు ఈ గృహంలో మనం ఆచరిస్తూ ఉన్నటువంటి ఈ గృహార్చన కైంకర్యంలో స్వామికి విశేష నామ కైంకర్యాన్ని మనం అందరం కూడా ఆచరిద్దాం. ఒక్కమారు గోవింద నామస్మరణ చేసుకుని గోవింద గోవింద. ఓం
విష్ణవే నమః ఓం మహావిష్ణవే నమః ఓం సదా విష్ణవే నమః ఓం వ్యాపినారాయణాయ నమః ఓం పురుషాయ నమః ఓం సత్యాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం కపిలాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం నారాయణాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం వారాహాయ నమః ఓం నారసింహాయ నమః ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం శేషాద్రినిలయాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం వృషదృగ్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం సదంజన గిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం వృషాద్రిపతయే శ్రీ వెంకటేశాయ నమః ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం శ్రీ శ్రీనివాసాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి స్వామినః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి ఏవం చ దేవ్యాః ఓం శ్రీం శ్రీయై నమః ఓం శ్రీం లోకధాత్రయై నమః ఓం శ్రీం బ్రహ్మమాత్రే నమః ఓం శ్రీం పద్మనేత్రాయై నమః ఓం శ్రీం ప్రసన్నముఖపద్మాయై నమః ఓం శ్రీం సురత్నాంగదకేయూర కాంచీనూపుర శోభితాయై నమః ఓం శ్రీం యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః ఓం శ్రీం కటకోజ్వలాయై నమః ఓం శ్రీం మాంగళ్యాభరణైః చిత్రాహారైర్ముక్తాహారైర్విభూషితాయై నమః ఓం శ్రీం తాటంకైరవతం శేష్య శోభమాన ముఖాంబుజాయై నమః ఓం శ్రీం హరివల్లభాయై నమః ఓం శ్రీం రుగ్యజుస్సామరూపాయై నమః ఓం శ్రీం బ్రహ్మరుద్రేంద్ర త్వప్రాపక కృపా దృష్టిపాతాయై నమః ఓం శ్రీం అబ్దిజాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః మహాలక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి స్వామినః దివ్య ధూపం ఆఘ్రాపయామి ఓం ఇమే ధూపా సురభినో దివ్య ధూపాదివాసితాః బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఓం ఇమే ధూపా సురభినో దివ్య ధూపాదివాసితాః బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఓం పరోమాత్రయా తనువా వృద్ధాననతే మహిత్వమన్వశ్నువంతి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దివ్య ధూపమాఘ్రాపయామి స్వామినః ప్రత్యక్ష దీపం దర్శయామి శుభ్రాజ్యోతిస్య దేవానాం తేజస్య సతత ప్రభః భాస్కరో మహాతేజా దీపోయం ప్రదగస్యత స్వామినః ప్రత్యక్ష దీపం దర్శయామి విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి స్వామినః అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వం గోవింద 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 ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం అహమస్య ప్రథమయా ఋతస్య పూర్వం దేవేభ్యో మృతస్య నాభిః యో మా దదాత సయదేవమావాః అహమన్నమన్నమదంతమగ్ని పూర్వమగ్నేరపి దహత్యన్నం యత్సౌహాసాతే అహముత్తరేషు యాత్తమస్య బసవస్తు జంభం పశ్యంతి ధీరా ప్రజనంతి పాకాః జహామ్యన్యం న జహామ్యన్యం అహమన్నం వసమిచ్చరామి సమానమర్థం పర్యేమి భుంజతు ఓమామన్నం మనుష్యోదయేతాం పరాతే అన్నం విహితం లోక ఏతత్ విశ్వైర్దేవైః పితృభిర్గుప్తమన్నం యదద్యతే శతరమేశాతనోర్మే బభూవ మహాంతౌ చిరస్సకృద్దుగ్ధేన పప్రౌ దివంచ పృథ్వీం చ సాకం తత్సం పిబంతో నమినంతి వేతసః నైతద్భూయో భవతి నోకనీయః అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుం సముజీవాతుమాహుః శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః
నానావిధ భక్ష్యాన్ నివేదయామి స్వామినః చిత్రాటనం నివేదయామి దధ్యాన్నం నివేదయామి స్వామినః ఫలోపహారాన్ నివేదయామి పానీయం సమర్పయామి స్వామినః పానీయం సమర్పయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః స్వామినః తాంబూలం సమర్పయామి ఓం ఘృతాత్ పరిమండ ఇవాప్సు స్నేహః సర్వాధిక సర్వధత్తేషు సర్వః చేతనస్యేతయతేషు సత్యః ఏకో లోకాన్ స్వామినః తాంబూలం సమర్పయామి స్వామినః అథ నీరాజనం దర్శయామి ఓం ఓం తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః తద్విప్రాసో విపన్యవో జాగృవాం సస్తమింభతే సౌర్యత్ పరమం పదం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం స్వామినః నీరాజనం దర్శయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సర్వోపచారాన్ సమర్పయామి జై శ్రీమద్ రమారమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఓం నమో వెంకటేశాయ నమః. నేను ఒక డాక్టర్ని. ఇవాళ మా ఇంట్లో గృహార్చన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో చాలా కొత్త విషయాలు నేను నేర్చుకున్నాను. ఎలాంటివంటే రోజు మనము పూజ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, పూజ ఎలా చేసుకోవాలి, పూజ చేసుకుంటున్నాము మనం దేవుణ్ణి ఎంత భక్తితో ప్రార్థించాలి, దేవుణ్ణి మనం ఎలాంటివి కోరుకోవాలి అంటే మనకు ధనము ఇలాంటివి కాదు ముఖ్యము, పూజ మనం రోజు చేసుకునేలాగా ఉండాలి అనేసి ఈ పూజ ఎలాగే కొనసాగించాలని మనం దేవుణ్ణి ప్రార్థించాలి. ఇలాంటి విషయాలన్నీ నేను ఈరోజు చాలా నేర్చుకున్నాను. చాలా గొప్పగా చెప్పడం కూడా జరిగినది. ఈరోజు పండితులు వారు గోమాత యొక్క గొప్పతనం చాలా వివరంగా చెప్పారు. అంటే ఒక గోవు తన యజమానిని స్పర్శించి నాలుకతో తన యజమానికి వంటిలో ఎలాంటి సమస్య ఉందో అది తెలుసుకొని అది అలాంటి ఔషధాలు కలిగిన వృక్షాలని మేతగా తీసుకొని ఆ ఔషధాన్ని పాలల్లో ఇస్తుంది. ఇది గోమాత యొక్క గొప్పతనం. ఒక డాక్టర్గా తల్లి ఎలా బిడ్డకి పాలిస్తుందో కూడా నేను చెప్పగలుగుతాను. ఒక తల్లి బిడ్డకు కావాల్సిన పోషకాలు, రోగ నిరోధక శక్తిని తన తల్లి పాల ద్వారా బిడ్డకిస్తుంది. అలాగే గోమాత కూడా తల్లిలాగా మనకు. సో గోమాతని మనము పూజించడము, తల్లిని పూజించడము ఒకటే. ఈ గృహార్చన ద్వారా సనాతన ధర్మాలకు సంబంధించిన చాలా కొత్త కొత్త విషయాలని తెలుసుకుంటున్నాము. ఇలాంటివన్నీ ఒక సైంటిఫిక్గా మాకు పండితులు చెప్తున్నారు. మా యువత కూడా నమ్మే విధంగా చెప్తున్నారు పండితులు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇళ్లలో గృహార్చన కార్యక్రమం చేసుకోండి. ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. భక్తి పారవస్యంతో వేద మంత్రాలతో ఆధ్యాత్మికమైన పూజా విధానాలను వివరిస్తూ జరిగిన గృహార్చన కార్యక్రమాన్ని ఇప్పుడు చూసాము కదా. మరొక గృహార్చన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.